పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడ వెంకటరమణ అని స్మరిస్తూ ఉంటాం. అయితే ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలకు ప్రతీకలుగా భావిస్తారు. ఇప్పుడు మనం ఈ యొక్క 7 కొండల పేర్లు ఏమిటి, వాటి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 7 కొండల పేర్లు మనం చూసినట్లయితే మొదటి కొండ పేరు శేషాద్రి, రెండవ కొండ పేరు నీలాద్రి, మూడవ కొండ పేరు గరుడాద్రి, నాలుగవ కొండ పేరు అంజనాద్రి, ఐదవ కొండ పేరు వృషభాద్రి, ఆరవ కొండ పేరు నారాయణాద్రి, ఏడవ కొండ పేరు వెంకటాద్రి. ఇవి ఆధ్యాత్మికంగా మానవునిలోని 7 చక్రాలను అధిగమించి ఆనంద మార్గాన్ని చూపిస్తాయి. ఇక 7 కొండలలో మొదటిదైన శేషాద్రి కొండ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిశేషుడు పర్వత రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు కాబట్టి ఆదిశేషుని పేరు మీదుగా ఈ కొండకు శేషాద్రి అనే పేరు వచ్చింది. ఇక రెండవ కొండ నీలాద్రి. నీలాంబరి అనే భక్తురాలికి స్వామి ఇచ్చిన వరంగా ఈ కొండకు ఆమె పేరు వచ్చింది. ఇక్కడ భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఇక మూడవ కొండ గరుడాద్రి. గరుత్మంతుడు వైకుంఠం నుండి ఈ కొండను తెచ్చినట్టుగా ప్రసిద్ధి కనుక గరుత్మంతుడు ఈ కొండను తీసుకురావటం వలన గరుత్మంతుని పేరు మీదుగా ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది. ఇక నాలుగవ కొండ అంజనాద్రి. హనుమంతుని తల్లి తపస్సు చేసిన ప్రదేశ స్థలం కాబట్టి ఈ యొక్క కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. ఇక ఐదవ కొండ వృషభాద్రి. వృషభాసురుడనే రాక్షసుడు స్వామి కోసం తపస్సు చేసి మోక్షం పొందిన స్థలం కాబట్టి వృషభాసురుని పేరు మీదుగా ఈ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. ఇక ఆరవ కొండ నారాయణాద్రి. నారాయణ మహర్షి తపస్సు చేసిన ప్రదేశ స్థలం కాబట్టి ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది. ఇక ఏడవ కొండ వెంకటాద్రి. సకల పాపాలను తొలగించే అనగా వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, అచలం అంటే కొండ. వెంకటాద్రి లేదా వెంకటాచలం అంటే పాపాలను తొలగించే కొండ అని అర్థం. అందుకే స్వామిని సప్తగిరీశుడు, 7 కొండలవాడు అని పిలుస్తారు.